తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు నామ సంకీర్తనాచార్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. అక్షయ తృతీయ, చాలా మంది అక్షయ తృతీయ అనగానే ఒక ఆలోచన వచ్చేస్తుంది. దాంతో పాటుగా అయితే పూజా విధానం కానీ ఆ రోజు అసలు ఎలా ఉండాలి, ఏం చేయాలి, చెయ్యవలసిన పనులు, చెయ్యకూడని పనులు, వీటి గురించి మాట్లాడదామండి. అక్షయ తృతీయ విశిష్టత, వీటి గురించి వివరించండి. నమో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి రాబోయేటువంటి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయం అంటేనే ఎప్పటికీ ఉండేది, కరిగిపోనటువంటిది. అక్షయ పాత్ర అని వింటుంటాం. అవును. అటువంటి అక్షయ తృతీయ అంటే, తృతీయ అంటే మూడవ రోజు. దానమునకు విశేషమైనటువంటి మాసం వైశాఖ మాసం. ఆ వైశాఖ మాసంలో మూడవ రోజు అక్షయ తృతీయ. ఈ సంవత్సరము 30వ తారీఖు ఈ ఏప్రిల్ నెలలో వస్తుంది. విశ్వావసునామ సంవత్సరంలో వైశాఖ శుద్ధ తృతీయ. దాన్ని అక్షయ తది అని కూడా అంటాం. తది అన్న కూడా మూడవ సంఖ్యనే. అటువంటి అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా చేయాల్సింది దానము. ఇది తెలియకుండా దాదాపుగా అక్షయ తృతీయ రోజు మనము కొనుక్కోవడం అనేటువంటి విషయాన్ని బయటకు వచ్చింది. కొనుక్కోవద్దని ఏం కాదు, కొనుక్కోవడం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. దానం అనేది ఈ రోజు చేయడం విశేషం. దానం ఇంకో రోజు చేయొద్దని కాదు. దానము ప్రతినిత్యము చేయాల్సిన ధర్మం. కానీ అక్షయ తృతీయ రోజు దానం చేస్తే అంతకు 10 రెట్లు 100 రెట్లు నీకు సంపద కలుగుతుంది. కేవలం సంపద అనగానే బంగారము, డబ్బు అనే కాదు, నీకున్నటువంటి విషయాన్ని దానం చేయడము. అందులో వైశాఖ మాసంలో ముఖ్యంగా ఎండలు బాగా ఉంటాయి. ఈ ఎండల సమయంలో చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి దానము నీళ్లు, చల్లటి నీళ్లు. అది కూడా కుండలో పోసినటువంటి నీళ్లు దానం చేస్తే మనము గతించిన తర్వాత కూడా మనకు ఈ బాధ ఉంటుందట. వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో నీళ్లు దొరక్క ఇక్కడ దానం చేస్తే నీకు సమృద్ధిగా నీళ్లు దొరుకుతాయి. ఇదొక మాట. అంతేకాకుండా ప్రతినిత్యం కూడా నీకు అవసరం వచ్చిన చోట నీళ్లు దొరుకుతాయి. డబ్బుంటే సరిపోదు, బంగారం ఉంటే సరిపోదు, దాహం వేస్తే నీళ్ళే తాగాలి. అటువంటి నీటికి సంబంధించినటువంటి దానం చేయమని విశేషంగా చెప్పారు ఆ రోజు. ఇంకా ఎలాంటి దానాలండి? అట్లాగే నీడ కావాలి. నీడ అంటే గొడుగు, ఛత్రం. ఒక గొడుగు దానం చేయమన్నాడు. లేదు, ఒక చిన్న మొక్కను పెడితే పెద్ద వృక్షం అవుతుంది. వృక్షం కింద కూర్చోవడం ద్వారా కూడా నీవెప్పుడో పెట్టినటువంటి ఒక మొక్క ద్వారా 10 మందికి నీడ కలుగుతుంది. ఎండాకాలంలో పూర్వంలో అయితే ఊర్లో ఒక చింత చెట్టు కింద హాయిగా పడుకుంటే నిద్ర పట్టేది. అసలు అది చెప్పరానిది. కష్టం అంతా చేసుకుని ఒక్క నిమిషం అలా కూర్చోగానే అలా ఉంటుండేది. అది పోయి చెట్లు పెడుతున్నాం, కానీ ఉపయుక్తమైన చెట్లు కావాలి. అందులో ఫలాలు ఉండాలి, పుష్పాలు ఉండాలి, ఛాయ ఉండాలి, నీడ. అటువంటి ఛత్రం, గొడుగు దానము. లేదా ఒక మొక్క నాటండి. ఆ మొక్క నాటడం ద్వారా, ఒక్క మొక్క నాటితే ఇది రేపు పెరుగుతుందా ఎల్లుండి పెరుగుతుందా అవసరం లేదు. మన ఇంట్లో ఒక శిశువు, అమ్మాయి అబ్బాయి పుడితే రోజు రోజు కొలుసుకో మనం. ఎలా వాళ్ళ వృద్ధి జరుగుతుందో ఒక మొక్క కూడా అంతే. ఆ మొక్క ద్వారా, దాని ఫలాల ద్వారా, ఒకవేళ ఫలాలు ఆలస్యమైన ఛాయ అయితే వస్తుంది. అటువంటిది. తర్వాత దానము చేయాల్సింది మంచినీళ్ళు. ఇది వస్త్రం. వస్త్రం ఎందుకు? శరీర రక్షణ కోసం వస్త్రం కావాలి కదా. వస్త్రం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ దగ్గర 10 వస్త్రాలుంటే ఒక వస్త్రం దానం చేయి. మరి ఈ రోజు కావాలని చేయాలి, మిగతా రోజులు చేయొద్దని కాదు. అనేక సందర్భాల్లో, పుట్టినరోజు కానీ అనేక సందర్భాల్లో కొత్తవి కదా కొత్తవి కొని చేయాలి. చాలా మంది ఏంటంటే ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి మనం వాడట్లేదని చెప్పి అవి దానం చేసేస్తూ ఉంటారు. చాలా మంది నువ్వు కొనుక్కునేప్పుడే ఒకటి ఎక్స్ట్రా కొనుక్కొని అది దానం చేయాలి. అయితే నీ దగ్గర 2 ఉన్నాయి, ఉతికినే ఉన్నాయి, కొత్తది కొనలేని స్థితి నీకుంది. అలాంటప్పుడు కూడా ఈ వస్త్రాన్ని ఇవ్వచ్చు, ఉతికినది. అలాగే నీళ్లు, నీడ, వస్త్రం. వస్త్రము ద్వారా ఆ జీవికి, అంటే జగత్తులో కేవలము మనుష్యులమే లేము, అనేక
పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులు, వృక్షాదులు అనేకం ఉన్నాయి. కానీ వస్త్రాన్ని ధరించేది మానవుడే. ఎందుకంటే మనం ధర్మం కోసమే కొన్ని చేయడానికి మనం సృష్టించాడు భగవంతుడు కనుక మనం వస్త్రం ఎలా ధరించాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి కనుక ఆ వస్త్రం అనేది చెప్పారు. ఈ దానం కూడా మనుషులకే చేయాలా, పండితులకు చేయాలా, లేని వాళ్ళకి చేయాలా, ఎవరికి చేయాలి ప్రశ్న. దీంట్లో అనేక విషయాలు చెప్పారు. ఒక పండితుడికి చేయడం ద్వారా నీకేదైనా దోషం ఉంటే ఆ పండితుడి ద్వారా తాను చేసిన ఉపాసన ద్వారా ఆ దోషాలన్నీ నీకు పోతాయి. అందుకోసం పండితుడు చేయి. ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి ఉంది, తనకు అవసరం ఉంది, తనకు ఆ వస్త్రము ద్వారా లేదా ఆ నీళ్ల ద్వారా, ఆ నీడ ద్వారా అతనికి ఉపయుక్తమవుతుంది. తద్వారా కూడా నీ యొక్క వంశవృద్ధి అవుతుంది. నీ వంశవృద్ధి అవుతుందా, నీ దోషం పోతుందా లేదా తర్వాత విషయం. నీ దగ్గర ఉన్న వస్తువును దానం చేయడం నీ ధర్మం. ఎందుకంటే వెళ్ళేప్పుడు ఏం పట్టుకొని వెళ్ళలేము. ఇది సత్యమైన ధర్మం. అందరం చూస్తున్నాం, పెద్ద పెద్ద మహానుభావులు కూడా వెళుతూ ఒక్క వస్తువు తీసుకెళ్లేది లేదు. సంపాదించాలా వద్దా? అసలు సంపాదించుకోవాలి. ఈరోజు వస్తువు కొనుక్కోవాలంటే కొనుక్కోవాలొద్దా సమస్య లేక ప్రశ్నే కాదు. అది నీకు ద్రవ్యం ఉంటే నిత్యం కొనుక్కో. ఈ రోజు కూడా కొనుక్కుంటా అంటే కొనుక్కున్న వెంటనే దానిని కూడా చేయాలి. ఒక వస్తువు దానికి ఎలా ఉంటుందంటే ఒక మన వృద్ధి కావాలి అంటే శుద్ధి కావాలి. ఒక వస్తు ధన వృద్ధి కావాలి అంటే అలాగే ధన శుద్ధి కూడా కావాలి, ద్రవ్య శుద్ధి కావాలి. మనము ఒక కుండలో నిండా నీళ్లు పోసి పెట్టాము, అది తాగుతుంటే మళ్ళీ పోస్తాం దాంట్లో. అలాగే ఉంటే నీళ్లు పాడైపోతాయి, క్రిమికీటకాలు వచ్చేస్తాయి. కనుక ఎప్పుడు కూడా శుద్ధి కావాలి. దాన్ని ద్రవ్య శుద్ధి అంటారు. ద్రవ్యం అంటే ఇక్కడ ద్రవ్యము కేవలం ద్రవ పదార్థం అని కాదు, వస్తువు శుద్ధి అయినా కొద్ది కొత్త వస్తువు వస్తుంది. అదే ఈ యొక్క మన ఈ వచ్చేటువంటి అక్షయ తృతీయ విశేషం. అక్షయ తృతీయ అంటేనే అక్షయం అంటే నశించనటువంటిది, ఎప్పటికీ ఉండేటువంటిది. అటువంటి రోజు ఇది చేయాలి. ప్రస్తుత కాలంలో అందరూ కూడా మనం వస్తువు కొనుక్కోవాలి, ఈ రోజు బంగారం కొంచెమైనా కొనుక్కోవాలి అనేటువంటిది తయారైంది. వస్తువు కొనుక్కోవడం తప్పేం కాదు, మంచిదే. కానీ దానికంటే ముందు వైశాఖ మాసం అంటేనే దానము. ఈ దానం అనే విషయం తెలియకుండా ఉండేసరికి వస్తువు మనము దాచుకోవడం, మనం కొనుక్కోవడం, మన ఇంట్లో పెట్టుకోవడం, దాని ద్వారా ఎక్కువ వృద్ధి అవుతుంది అనుకోవడం తప్పు విషయం. కనుక ఈ రోజు ముఖ్యంగా చేయాల్సింది దానం. ఆ దానాల్లో దాహం తీర్చడానికి నీళ్లు, పైన శరీరంలో ఎండంతా పోవడానికి వస్త్రము, అలాగే మనం నడుస్తుంటే దారి వెంట ఎండాకాలం ఉంటుంది కనుక దానికి మనకు ఒక నీడలా ఉండాల్సినటువంటిదే ఈ యొక్క అక్షయ తృతీయ రోజు విశేషమైనటువంటిది. ఈ రోజు బీదవాళ్లకు దానం చేయడం, పండితులకు దానం చేయడం, ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ వస్తువు దానం చేయడం ద్వారా అది అపాత్ర దానం కాకుండా, అంటే ఉంది కదా నా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసినట్టు కదా, దానికి ఒక ధర్మం ఉంది. ఎంతవరకు ఏది అవసరమో అంతవరకే ఇవ్వాలని ఈ రోజు విశేషంగా చెప్పబడ్డది. చాలా చక్కగా, అంటే ఒక అవగాహన, ఇది అందరికీ తెలియాల్సిన విషయం గురుగారు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.